విజయనగరం జిల్లా పేరు చెప్పగానే వెనకబడిన ప్రాంతం అంటూ ఉంటాం. అది వెనకబడిన ప్రాంతం అని చెప్పి ఈ ప్రాంతంలో ఎన్నో కంపెనీలు కూడా పెట్టడానికి ఇప్పటికే ఎన్నో ప్రపోజల్ పెట్టిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎంతవరకు ఇక్కడ ఎన్నో కంపెనీలు కూడా ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. దీనిలో భాగంగా చూసుకుంటే పలు కంపెనీలకు సంబంధించినటువంటి ఇక్కడ దాని సబ్ బ్రాంచ్లు కూడా ఉన్నాయి. అదే క్రమంలో ఒకవైపు మహమ్మాయ కంపెనీ కూడా ఇక్కడైతే ప్రస్తుతానికి అయితే ఉంది. ప్రస్తుతం నేనైతే విజయనగరం జిల్లా లక్కవరపు కోట మండలానికి సంబంధించిన ప్రాంతంలో ప్రస్తుతం అవుతున్నాం. ఇక్కడ చూస్తూ ఉంటే ఏదైతే మనకు కనిపిస్తున్న మహమ్మాయ కంపెనీకి సంబంధించిన ప్రాంతంలో ప్రస్తుతం అయితే మనం అయితే ఉన్నాం. ఈ యొక్క కంపెనీ కనుక చూసుకుంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దుమ్ముధూలుతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ కూడా చెప్పుకొని వస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా మనమైతే చూడొచ్చు. ఇదే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులన్నిటి కూడా పూర్తిగా కబ్జా చేస్తున్నారంటూ కూడా ఈ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే ముఖ్యంగా చూసుకుంటే ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరు కూడా పూర్తిగా ఈ యొక్క పరిస్థితులు ఏవి కూడా పట్టించుకోకుండా గాలికి వదిలేశారంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మహమ్మాయ కంపెనీ ఇటువంటి కంపెనీ వాళ్ళంతా కూడా ఇచ్చినటువంటి ముడుపులకే పరిమితం అవుతున్నారు. పూర్తిగా ఎవరు ఏది పట్టించుకోవట్లేదు అంటూ కూడా తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనమైతే చూడొచ్చు. ఈ ప్రాంతంలో సంబంధించిన సుమారుగా 7 నుంచి 8 చెరువుల వరకు కూడా పూర్తిగా కబ్జా జరిగిందంటూ కూడా గతంలో వచ్చినటువంటి కథనాలు అయితే అవునో కాదని చూడడానికి అయితే ప్రస్తుతానికైతే ఆర్టీఓ గ్రౌండ్ రిపోర్ట్ అయితే వచ్చింది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ లక్కవరపు కోట మండలానికి సంబంధించిన మెల్లివీడు రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి జమ్మదేవి గ్రామ సమీపంలో ఉన్నటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయి, చెరువులన్నీ కూడా సుమారుగా 212లో ఉన్నటువంటి రెవెన్యూ నెంబర్లో ఉన్నటువంటి 12 ఎకరాల చెరువును పూర్తిగా కబ్జా చేశారంటూ కూడా తీవ్ర ఆరోపణలు కూడా గుప్పిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనమైతే చూడొచ్చు. ప్రస్తుతానికి అక్కడ పరిస్థితులు కూడా ఎలా ఉన్నాయి, అక్కడ పరిస్థితులు ఏంటి, ఒకసారి చెరువును కూడా ఒకసారి చూపించి మీ ప్రయత్నం అయితే చేస్తాను. ప్రస్తుతం మనం చూసుకుంటే ఇక్కడ ఎంట్రన్స్ గేట్ వద్ద మహమ్మాయ కంపెనీ ఏదైతే ఉందో కంపెనీ ఎంట్రన్స్ గేట్ వద్ద అయితే ప్రస్తుతం అయితే ఉన్నాను. గతంలో ఏదైతే వచ్చినటువంటి ఉదాంతాలు కావచ్చు, లేదంటే వాస్తవాలు కావచ్చు, అసలు ఏం జరిగింది, ఏంటి వాస్తవంగా అక్కడ కబ్జా జరిగిందా, అక్కడ ఏమైనా సరే ఈ కంపెనీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు ఏమైనా చేస్తున్నారా లేదా అనే అంశాలు కూడా మరిన్ని వివరాలు ఇదే విషయమే వాళ్ళు ఎప్పుడైతే కబ్జా చేశారో మీరు రైతులందరం కూడా వచ్చి రెవెన్యూ వాళ్ళకి కూడా ఇంటిమేట్ చేయడం జరిగింది. రెవెన్యూ వాళ్ళు వచ్చి దీన్ని ఎంతవరకు వాళ్ళు కబ్జా చేశారో మెజర్ చేసుకొని ప్రభుత్వ భూమి అని చెప్పి ఒక బోర్డు పెట్టడం జరిగింది. మరుసటి రోజు కల్లా ఆ బోర్డు కూడా తొలగించారు. ఇంత దౌర్జన్యంగా చేస్తున్నారు కంపెనీ వాళ్ళు. కావున మేము మాత్రం ఈ మీడియా ద్వారా మీ అందరం కూడా ప్రభుత్వానికి విన్నపించుకునేది ఒకటే, దీనివల్ల మా జీవితాలు చాలా దుర్భరంగా తయారయ్యే అవకాశం ఉంది. మా గ్రామంలో పంటలన్నీ నాశనం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కలెక్టర్ గారు స్పందించి ఎలా అయినా సరే ఈ విషయం మీద తగు చర్యలు తీసుకుంటారని మా గ్రామస్తులందరి తరపు నుంచి ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించి రైతులకి జమ్మలపేట గ్రామ ప్రజలందరికీ కూడా తగు న్యాయం చేస్తారని ఈ సందర్భంగా మేము అందరం కోరుతున్నాం. ఇక్కడ ఎలకోట మండలం మహామాయ కంపెనీ ఈ యొక్క జమ్మదేపేట రెవెన్యూలో ఉన్నటువంటి మల్లివుడి గ్రామానికి చెందిన చెరువుని 12 ఎకరాలు ఒక రాత్రే వేస్ట్ స్లాగ్ తీసుకొచ్చి కప్పేసే ప్రయత్నం జరిగింది. ఈ ప్రయత్నంలో భాగంగా మరి 12 ఎకరాల చెరువుని మహామాయ కంపెనీ మొత్తం కప్పేసి కబ్జా చేయాలని చెప్పి తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి మరి ఈ జమ్మదేపేట రైతులు కానివ్వండి, మల్లివూడి రైతులు కానివ్వండి, ఈ యొక్క చెరువు నుంచి మరో 2 చెరువులు నీరు వెళ్ళడం, అక్కడి నుంచి 200 ఎకరాల ఆయకొట్టు రైతులకు నీరు అందిస్తుంది ఈ పంట పొలాలకి. ఇటువంటి చెరువులే కబ్జా చేయడం ఈ ప్రాంతంలో మరి రైతులు తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ఇంకంతేకాకుండా ఇవి ఎందుకమ్మా ఇలా జరిగిందని చెప్పి చుట్టుపక్కల అడిగితే ఇది మహామాయ కంపెనీ వాడు కొనుక్కున్నామని చెప్తున్నాడండి, దాన్నేమో రైతులు వచ్చి అడ్డుకుంటారని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారం కూడా అక్కడ ప్రచారం జరుగుతూ ఉంది. కాబట్టి ఇటువంటి తప్పుడు ప్రచారం మానేసి మహామాయ కంపెనీ అత్యంత దౌర్జన్యంగా రైతులకి నష్టం చేసినటువంటి ఈ యొక్క చెరువులన్నింటినీ కూడా ఈ 12 ఎకరాల చెరువుని కప్పేస్తే ముందు ఉన్న 2 చెరువులు కూడా నీరు లేక మొత్తం 200 ఎకరాల ఆయకొట్టు నీరు లేక పంట పొలాలు నాశనం అయిపోయి రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడతారు. కాబట్టి ఇటువంటి దుర్మార్గమైన చర్యని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ మహామాయ కంపెనీకి మేము తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ కూటమి ప్రభుత్వం ఈ యొక్క కబ్జాలు ఆపాలి, దీన్ని ఎలిమినేషన్ చేసి, అంటే ఇది రైతులకు ఉపయోగం లేదు కాబట్టి దీన్ని కప్పేస్తామని చెప్పి ఆ రకంగా ప్రభుత్వ భూమిగా మార్చేసి వారంబొక్క భూమిగా మార్చేసి మహామాయ కంపెనీకి ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఆ రకంగా రైతులని ఈ రైతులంతా తిప్పుకొడతారు, క్షమించలేదని చెప్పేసి మరి ఈ రైతుల తరఫున మేము జనసేన పార్టీకి కూడా మేము నిలబడతాం. ఈ చెరువు కబ్జాని మహామాయ కంపెనీని తిప్పుకొడతామని చెప్పేసి జనసేన పార్టీగా మరి ఈ రైతుల పక్షాన్ని నిలబడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఎటువంటి ఎలిమినేషన్ ప్రయత్నం చేయకూడదని ఆ స్లాగ్ పూర్తి కప్పేశారు. దానంతా మొత్తం తొలగించి
చెరువులాగా ఉంచాలని ఆ బోర్డు ఏదో మరి హెచ్చరిక బోర్డు పెట్టారు. మరి అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాత అది ఆ బోర్డు కూడా పీకడం మళ్ళీ పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా రైతు గ్రీవెన్స్కి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఈ యొక్క చెరువు కబ్జాలు మాత్రం మహామాయ కంపెనీ చేస్తే ఈ రైతుల తరఫున జనసేన పార్టీ కూడా పోరాడుతుందని చెప్పేసి ఈ కబ్జాలు ఎక్కడితో ఆపాలని చెప్పేసి ఎలిమినేషన్ ప్రయత్నం కూడా ఆపాలి. ఒక ఎలిమినేషన్ ప్రయత్నం చేసి ఇది గవర్నమెంట్ భూమిగా డిక్లేర్ చేసి మహామాయ కంపెనీకి అమ్మే ప్రయత్నాన్ని మేము తిప్పుకొడతాం. రైతులకు 200 ఎకరాలకి నీరు అందించేటువంటి ఈ చెరువులు కబ్జా చేస్తే చూస్తూ కూడా లేదు. రైతులు నష్టం చేసే ఏ ప్రయత్నమైనా సరే జనసేన పార్టీ అడ్డుకుంటుందని చెప్పేసి మహామాయ కంపెనీకి మేము తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇదంతా కూడా మనం చూస్తున్నటువంటి ఏదైతే ఇక్కడ చెరువు కనిపిస్తుందో ఇదంతా కూడా సుమారుగా 12 ఎకరాల వరకు ఉందంటూ ఇక్కడ రెవెన్యూ రికార్డ్స్ అయితే మనకైతే చెప్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం అయితే చూసుకుంటే ఇది మల్లివీడు రెవెన్యూకి సంబంధించినటువంటి జమ్మదేవి రెవెన్యూ గ్రామానికి సంబంధించినటువంటి ప్రభుత్వ చెరువుగా ఇదంతా కూడా జరుగుతూ ఉంది. ప్రస్తుతం చూసుకుంటే ఈ ప్రభుత్వ చెరువుని పూర్తిగా ఇటువంటి కంపెనీలన్నీ కూడా పూర్తిగా ఆక్యుపై చేస్తూ ఉంటే స్థానికులు కూడా తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చూసుకుంటే ఈ ఘటనపైన ఈ స్థానికులు కూడా తీవ్రంగా ఆగ్రహిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు రెవెన్యూ అధికారులకు కలెక్టరేట్ కూడా దీనికి సంబంధించినటువంటి కంప్లైంట్లు అయితే ఇచ్చాము. ఇంతవరకు కూడా ఎవరు కూడా ఎటువంటి స్పందన లేదంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. గతంలో చూసుకుంటే ఈ యొక్క ప్రాంతాన్ని ఎవరైనా ఆక్రమించినచో హెచ్చరికలు అయితే బోర్డులు కూడా పెట్టిన పరిస్థితి కనిపించింది. ఎవరైనా సరే ఆక్రమిస్తే శిక్ష అర్హులు అంటూ కూడా రెవెన్యూ అధికారులు పెట్టినప్పటికీ అవన్నిటిని కూడా తొలగించి యథావిధిగా ఇదంతా కూడా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. ప్రస్తుతం చూసుకుంటే యథావిధిగా ఇక్కడ జరిగిన తర్వాత ఏదైతే ఈ లోపలికి వెళ్లకుండా అవన్నీ కూడా ఆక్యుపై చేసిన చూడొచ్చు. ఈ చెరువు లోపలికే వస్తున్నటువంటి లారీలన్నీ కూడా వస్తున్నటువంటి డంప్ కూడా అక్కడే వేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అక్కడ వచ్చినటువంటి వేస్టేజ్ని అంతా కూడా తీసుకుని వచ్చి ఎక్కడి నుంచి మళ్ళీ వేరే ప్రాంతానికి మళ్ళించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. మనం ముఖ్యంగా చూడొచ్చు అక్కడ వాళ్ళు ఏదైతే కనిపిస్తుందో వాళ్ళకి ఆనుకుని ఉన్నటువంటి ఆ చెరువులో కూడా దానికి సంబంధించిన డంప్ అంతా కూడా వేసి ఇదంతా కూడా పూర్తిగా కప్పేసే ప్రయత్నం కూడా ఒక పక్క జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా ముఖ్యంగా మనం చూడొచ్చు ఏదైతే గోల్డ్ స్టార్ ఇక్కడ ఒక సెంటర్ అయితే ఉంటుంది. గోల్డ్ స్టార్ సెంటర్కి ఆనుకొని ఉన్నటువంటి ఈ చెరువే సుమారుగా 12 ఎకరాల చెరువును కూడా కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి ఈ యొక్క చెరువు ఇది ఒక అంత విలువ చేసినటువంటి భూములు ఇక్కడ ఉన్నాయి. అలాంటిది అంతా కూడా పూర్తిగా కబ్జా చేసే దిశగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కంపెనీ తాలూకు యాజమాన్యులు కావచ్చు అంతా కూడా మెలాకత్ అయ్యి ఈరోజు ఇటువంటి వ్యవహారాలు నడుపుతున్నారంటూ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఈ చెరువుల పరిరక్షణకు సంబంధించినటువంటి ఎంతోమంది ఉద్యమకారులు అయితే ఉన్నారు. అలాంటిది ఈ ఉద్యమకారులు అందరూ కూడా ఇంత పెద్ద పెద్ద చెరువులను కూడా పూర్తిగా మింగేస్తుంటే ఏం చేస్తున్నారంటూ కూడా పలువురు ప్రశ్నిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆశ్చర్యకరంగా చూస్తూ ఉంటే ఒకవైపు నీరుంటుంది, మరొక వైపు దాన్ని పూర్తిగా కప్పేసే ప్రయత్నం కూడా ఒక పక్క అయితే జరుగుతూ ఉన్నది. మనమైతే చూడొచ్చు ఆ లారీ కూడా వెళ్తున్నటువంటి లారీ కూడా నేరుగా ఏదైతే చెరువు లోపల గర్భం లోపలికే వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చెరువు గర్భం నుంచే పూర్తిగా దాన్ని కప్పుకుంటూ వచ్చిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా ఒకవైపు చూస్తూ ఉంటే ఇక్కడ రైల్వే ట్రాక్ ఆనుకుని ఉన్నటువంటి చెరువు ఏదైతే ఉందో దాని నుంచి సుమారుగా ఒకవైపు ఈ స్టీల్ కంపెనీ వేరే కంపెనీ ఇక్కడ సింహాద్రి టీఎంటీకి సంబంధించినటువంటి ఇక్కడ ఒక గోల్డ్ స్టార్ కంపెనీ ఏవైపు ఉంటుందో అటువైపు ఇటువైపు మధ్యలో ఉన్నటువంటి ఖాళీ ప్రాంతం అంతా కూడా చెరువు ఇది అంతా కూడా సుమారుగా 12 ఎకరాలుగా అయితే స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ రికార్డులు కూడా చెప్తూ ఉన్నాయి. ఈరోజు చూస్తే అవన్నీ కూడా పూర్తిగా కాలదాసం కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితులకు మరి రానున్న రోజులు కల్పిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇదంతా కూడా ఈ విధంగా తీసుకుని దీన్ని ఒక 22A మార్చి దీన్ని ఒక అసెంట్ భూమిగా మార్చి రానున్న రోజులు పూర్తిగా సొంతం చేసుకోవడానికే ఇటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మరిన్ని ఆరోపణలు అయితే గుప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా సరే ఇటువంటి పరిస్థితులు కనుక జరిగితే మేమైతే మా ప్రాణాలకైనా తెగిస్తాం తప్పకుండా మా భూములు కానీ మాకు ఇక్కడ వ్యవసాయ ఆధారానికి పనికొచ్చినటువంటి చెరువులకు అటువంటివన్నీ కూడా ఈ విధంగా కబ్జా చేస్తే మేమైతే ఊరుకున్నది లేదంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఏదో మా ప్రాంతానికైతే వచ్చారు, మా ప్రాంతాన్ని అభివృద్ధి దిశగా తీసుకుని వెళ్తారు అనుకున్నామే తప్పగానే మా ప్రాంతాన్ని ఈ విధంగా కబ్జా చేస్తారు అనుకోలేదంటూ కూడా స్థానికులు మరిన్ని విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి.